రాజకీయంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశం మీద 10 సంవత్సరాలుగా చూసిన పరిపాలన ఉద్యోగాలకు సంబంధించి చెప్తారు. ఉద్యోగ నాయకులను పదవి విరమణ తర్వాత పదవులు ఇస్తామని చెప్పి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడ్డాయి. అధ్యక్ష 317 ఎందుకు వచ్చింది? లేదా ఇతరత్ర అనేక అంశాలు ఉద్యోగులకు సంబంధించి ఒక పాంపరింగ్ లాగా నాయకులను మంచిగా చేసుకుని నాయకులు రిటైర్మెంట్ కాగానే ఏదో పదవులు ఇచ్చేస్తే పాపం ఉద్యోగులందరూ 10 సంవత్సరాలు ఇబ్బంది పడితే మా దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు నేను ముఖ్యమంత్రి గారు వేసినటువంటి సబ్ కమిటీ మేరకు అనేక సందర్భాలు దాదాపు 20-30 సార్లు సమావేశమై ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేసిన ఒక లోకల్ సంబంధించిన ఇష్యూ ఉంది. దానికి సంబంధించి అనేక డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి దాని మీద చర్చ చేసి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా, చర్చ చేసి ఒక క్లారిటీ ఇప్పించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. నిధులు తదితర అంశాలు రైట్. రాష్ట్రంలో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నేను గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్ర అధికార సభ్యులు కోరుతా ఉన్నాను, శాసనసభ జరిగిన మొదటి సందర్భంలోనే బడ్జెట్ లో మనకు నిధులు కేటాయించకపోతే మనందరం కూడా తీర్మానం చేసుకున్నాం. ఇవాళ మొన్నటికి మొన్న ఖమ్మం లాంటి జిల్లాల వరదలలో మునుగుతే 10,000 కోట్ల ప్రతిపాదనలు అధికారులకు తదితరందరి గౌరవ మంత్రులకు విజ్ఞాపన పత్రాలు ఇస్తే కూడా ముష్టి 400 కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ. కాబట్టి దయచేసి రాజకీయాలకు అతీతంగా ఈ రోజు మనం నిధులు తెచ్చే విషయంలో కూడా కేటాయిస్తూనే